మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈజ్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు పో, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దానిలో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదన్నా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుక్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు, అక్కడ ఎదుక్కోవాలి. చాలా మంది చెబుతా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో. అక్కడికి ఎదుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి. దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాల. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోనూ ఈ చెవిలోనూ చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయిందనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడతాడు, పులివెందులకు ఎక్కువ కడపకు తక్కువ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగే ఉండదు సార్. 4 సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం, అక్కడికి వెళ్ళి ఎర్ర కండవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు. అలా చేశారా మీకు భవిష్యత్తులో నూకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాల. అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలు అయింది శాసనసభకు రావడానికి టైం పెట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నా. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడు.